రకమైన జీవితం అంటూ మనందరినీ హిల్లేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు షేకింగ్ శేషు along with his team. A square B square A plus B whole square. Tom and Jerry war key 8 I don't care. వెల్కమ్ టు నో స్పాన్సర్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమంలోకి వెళ్లబోయే ముందు మీకు చిన్న మాట. ప్రతి మనిషికి ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యని పరిష్కరించడానికి కూడా ఒక మార్గం ఉంటుంది. మా ప్రోగ్రాం కూడా చిన్న సమస్య ఉంది. ఏమిటంటే మా ప్రోగ్రాం కు స్పాన్సర్ లేరు. మేమే అక్కడ ఇక్కడ అప్పులు చేసుకుని ఈ కార్యక్రమానికి ఎంటుకుంటూ వెళుతున్నాం. అందుకని వచ్చే వారం మా టీఆర్పీ రేటు పెరగలేదనుకోండి, మా బతుకు కూడా అడ్డమైన జీవితం అయిపోతుంది. కార్యక్రమంలోకి వెళ్ళిపోయే ముందు ఒక సమస్యతో మన ముందుకు వస్తున్నారు చెల్లాయమ్మ గారు, వారి తమ్ముడు తౌడు బాబు గారు. సంసారం ఒక సదరంగం, అనుబంధం ఒక రణరంగం. నమస్కారం అండి చెల్లాయమ్మ గారు. నమస్కారం. నాకేముంది నా సుఖ సంసారం. మీకు ఏ సమస్య ఉన్నా మేము తీరుస్తాం, చెప్పండి. ఏ సమస్యను తీరుస్తారా? తీరుస్తామండి. నా కూతురు లేచిపోయింది జాంకాయ్. సరే, అప్పుడు మీరేం చేశారు? నేను మూర్చపోయి పడిపోయా. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత మళ్ళీ నీళ్లు కొట్టి లేపాడు మా తమ్ముడు. ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ మూర్చపోయి పడిపోయా. మళ్ళీ ఎందుకు ముచ్చబడిపోయారు? వాడు కొట్టింది మంచి నీళ్ళు కాదు, మందు నీళ్ళు జాంకాయ్. బాగుందండి. సరే తౌడు బాబు గారు, మీ మేనకోళ్ళు లేచిపోయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ కూతురుతో నేను లేచిపోతే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అలా ఫీల్ అవుతున్నా. ఏంటి మీరు ఈ ప్రోగ్రామ్ కి తాగొచ్చారా? లేదు, డోర్ లాగి వచ్చా. ఆవిడ లేచిపోయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవుతున్నా? లేచిపోయింది లేచిపోవాలి కానీ పోతూ పోతూ ఆధార్ కార్డును రేషన్ కార్డు తీసుకుపోయింది. ఇప్పుడు నాకు రేషన్ షాపులకి వెళ్ళి ఏమేమి తీసుకురావాలి రేషన్ కార్డు లేకుండా నా జాంకాయ్. ఇది సెకండ్ టీవీ షో అని చెప్పాను. తౌడు బాబు గారు, మీ అక్కగారి మాటలకి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీలింగ్ చెప్పాలంటే ఫీలింగ్ అనేది లోపల ఉంటుంది. లోపల ఉన్న బయట రావాలంటే బయట ఉన్న లోపల వెళ్ళాలి, క్వార్టర్ ఖర్చు అవుతుంది. మీరు చెప్పండి చెల్లయ్యమ్మ గారు, ఆ అమ్మాయి లవ్ గురించి మీకు తెలీదా? ఇట్లా వాడితే ఎంగేజ్ అయ్యి మొత్తం లేచిపోద్దని నాకేం తెలుసు నా జాంకాయ్. మరి మీ భర్త గారేరి? లేరు. ఏమైంది? లేచిపోయిండు. మీ ఇంట్లో లేచిపోవడం ఆచారమా? కాదు, గ్రహచారం. మీ భర్త గారి గురించి చెప్పండి. రాత్రి వెళ్ళగానే పెట్టేవాడు గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ కాకుండా వేరే కంపెనీ పెట్టా. ఆ వాసన రాగానే మావాడు చిర్రెత్తిపోయి కోపానికి వచ్చి ఏంటే నాకు తెలియకుండా వేరే కంపెనీ పెడతావా అని చెప్పేసి సావిత్రితో లేచిపోయాడు నా మొక్కజొన్న కాయకి. ఇది సెకండ్ షో కాదు, టీవీ షో అని చెప్పాను కదా. డబ్బా. ఇప్పుడు మీ కూతురు మీ ముందుకు వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎక్కడొస్తుంది? ఓ పని చేయండి, మీ కూతురు నేనే అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి. వస్తే దొంగ మొక్కదానా, ఎందుకు వచ్చినవే మళ్ళా? గబ్బ ముక్కుదానా, దొక్క చెవులదానా? నిన్ను కాలేజీకి పంపిస్తే నువ్వు వేరే వారితో లేచిపోతావా? నీ నాన్న లేచిపోతాడు, నువ్వు లేచిపోతావు. నాకే లేచిపోవడం చేత కదా. నేను ఎందుకు లేచిపోవడం తెలుసా నీకు? ఎందుకు లేచిపోలేక? ఎవరు దొరక్క. ఇప్పుడు మీ అమ్మాయిని పిలుస్తాను. అమ్మా కనకాంబరం, రామ్మా, నీకేం పర్వాలేదు, నేను ఉన్నాను. నన్ను క్షమించమ్మా. నేను లేచిపోయే కంగారులో నీ ఆధార్ కార్డు పాన్ కార్డు అన్ని తీసుకుని వెళ్ళిపోయానమ్మా, నన్ను క్షమించమ్మా. నా జాంకాయ మొక్కజొన్న కంకి నా రేగు బండ్లు ఎందుకు లేచిపోయిన వేళ? సిగ్లేనా? నా అక్క బదులేం లేకుండా దాని రేషన్ కార్డు తీసుకెళ్ళి, నువ్వు రేషన్ కార్డు తీసుకెళ్ళిన తర్వాత దానికి వైబ్రేషన్ స్టార్ట్ అయింది. నువ్వేందే నా కూతురునే కొడతావారా నువ్వు? మామనే కొడతావా? అమ్మా అమ్మో, నా జాంకాయ మొక్కజొన్న కంకి నా రేగు బండ్లు పల్లి పట్టి పాపడాలు సెకండ్ షో కాదు. అబ్బని డబ్బా. ఎందుకు అలా దెబ్బలాడుకుంటారు? ఏమండి, ఇప్పుడు పెళ్లి కొడుకు తండ్రిని కూడా పిలుస్తాను. వారితో కూడా మీ సమస్యను చెప్పుకుని మీ ప్రాబ్లం సాల్వ్ చేసి. ఆడేవిడ ఇక్కడ రావడానికి ఆడికి అమ్ముంది, నాకు అమ్ముంది. ఎవరు ముందు పోతాడో తెలుసుందా? ఛాలెంజ్ ఉండండి, ఛాలెంజర్ గారు గమ్మున ఉండండి. ఈ కార్యక్రమంలో పెళ్లి కొడుకు తండ్రి గారైన దివానం గారిని ఆహ్వానిస్తున్నాం.
దేవి కాదండి, నా పేరు భాను. భానుదేవి ప్రణామములు. భాను దేవి లేదండి, భాను ఒకటేనండి. రండి కూర్చోండి. మీ అబ్బాయి వీళ్ళ అమ్మాయితో లేచిపోయింది. మీ సమస్య ఏమిటో చెప్పండి. శృతి 4:30. 4:30. నా సుపుత్రుడు వీళ్ళ సుపుత్రికతో హృదయము ఎగ్గు సిగ్గును వదిలి ఉదయం కాదు రాత్రే. చెల్లమ్మ గారు మీరేమన్నా మాట్లాడారా? ఆ అడి కొడుకు నా కూతుర్ని గోకుట న్యాయమా? భూం భూం భూతరంగా భూమికి తలాలే తరంగా రాజుబిడ్డను పెళ్లాడతరంగా రాజులు గుర్తున్న చిన్నప్ప తపాత నా బిడ్డను వాడి కొడుకు గోకుట జాంకాయి. దేవి, నా కుమారుడు తప్పిదము చేయుటకు వాళ్ళ కుమార్తె తప్పిదము కాదా? కాకి కడుపున కోకిల పుట్టినది పో. కాకి పతివ్రతగునా? చాలా చక్కగా ఉంది. మరి వచ్చే ఎపిసోడ్ లో కలుసుకుని వివరం తెలుసుకుందాం. ఇంతటితో అయిపోయింది. నమస్తే. రండి వెళదాం. నాగ్ బాబు సార్, నేను బాహుబలి గాని తీస్తున్నామంట. సెకండ్ పార్ట్ తర్వాత ఏమవుతుంటాకి నాకు టెన్షన్ గా ఉంది. ఏం జరిగిందో బాగుంది. పెర్ఫార్మెన్సెస్ బాగుంది. ఎంటర్టైన్ చేశారు బాగా. మామూలుగా డాన్స్ ఏమంటే అస్సలు వేయరు షేకింగ్ శేషు. అదేంటో చీర కడితే మాత్రం బ్యాక్ షాట్లు వేరే. స్క్రిప్ట్ లో కదండి, తప్పదు వెయ్యాలి. అండ్ మురళి చాలా బాగా చేశారు. తాగుబోతు క్యారెక్టర్ సూపర్ గా ఉంది. సో మంచి ఫినిషింగ్ తో రండి. వెరీ నైస్.